యాదవులకు సంబంధించి కూడా మీరు ఒక పాట, అంటే వీళ్ళ యాదవుల కల్చర్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు ఒక పాట తీయడం జరిగింది. దాంట్లో బాగా మొత్తం వాళ్ళ కల్చర్ సంబంధించి, అంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు అన్ని యాడ్ చేసి పాట తీసారు. వాళ్ళు ఎఫెక్టివ్ గా అసలు ఎందుకు తీయాలనిపించింది ఆ పాట? అమ్మ నాన్నల నుంచి నేనేం నేర్చుకున్నా అనేది, నేను అమ్మ నాన్నల నుంచి నేనేం నేర్చుకున్నా, నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే ఓన్లీ యాదవ్స్ అనే కదా, ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు చేసుకోవచ్చు అట్లా. బట్ మనం పుట్టి పెరిగింది, నేను ఒక యాదవ బిడ్డ కాబట్టి, సో నేను చూసిన కల్చర్ని నేను ఒక మెసేజ్ లాగా నా పిల్లలకి ఇవ్వాలి. అమ్మ నాన్న ఏం చదువుకోలేరు, నేను కొంతవరకు చదువుకున్నాను, నా పిల్లలు చదువుకొని ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉండాలి అన్నట్టుగా. సో దాని మీదనే డిపెండ్ కాకుండా, అది మర్చిపోకుండా మీరు ఒక మంచి పొజిషన్లో విద్య, వైద్యం, పొలిటికల్ అన్ని రంగాల్లో ముందున్నారనే ఉద్దేశంతో వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, ఆ వృత్తిలో ఎదుర్కొనే బాధలు అన్నీ ఒక యాదవ్స్ అంటే మెయిన్గా ఒక కట్టుబొట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి కుడిపైటతోని ఒక ఏడికి పోయినా ఒక నిండుగా కనిపించాలనే హుందాతనం ఉంటుంది. సో అది కూడా మిస్ కానియద్దు. ఇప్పుడు రాను అంతా కల్చర్ మారిపోతుందని ఎవరు ఎక్కువ వేయట్లే కుడిపైట. సో అది కూడా మొత్తం మనం ఆ పాట అట్లా మిగిలిపోవాలి అన్నట్టుగా వేరే బ్రదర్ని పిలిపించాము లిరిక్స్కు రాయమని. సో తను కొంతవరకు ట్రై చేసిండు, అక్క రావట్లేదు నాకు అని అంటే, సరే ఇంకా ఎవరో ఎందులే అనేసి నేనే మొత్తం లిరిక్స్ మొత్తం రాసుకొని దానికి ట్యూన్ చేసుకొని, దానికి నేను మా సరే డైరెక్షన్ స్క్రిప్ట్ చూసుకొని అంతా ఇక మేమే కర్త కర్మ క్రియ యాక్టింగ్ మేమే అన్నీ చూసుకొని. కులాల మీద పాటలే కాదు, కులాల మీద సినిమాలు వచ్చినాయి అంటే చాలా మందికి తెలియదు అని చెప్తున్నాను. ఎందుకంటే చెన్నకేశవ రెడ్డి కానీ, సమరసింహారెడ్డి కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే దీన్ని చూడరు, ఎందుకంటే కింది కులాలు ఏమైతే తీసాయో వాళ్ళకే ఆ కులం గుర్తొస్తుంది. పైన కులాలు, ఎదిగిన కులాలనే ఆదర్శం మనకి. ఎందుకంటే వాళ్ళు ఇలా పుల్లారెడ్డి స్వీట్స్ అని చెప్పి పెట్టిరు, సదాశివరెడ్డి స్వీట్స్ పెట్టిరు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రెడ్డి హోటల్ పెట్టిరు, ఇన్ని పెట్టినా కూడా ఇవాళ ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. సో ప్రతి అంటే ఎవరైతే ఎదుగుతారో అంటే గ్రోత్ ఎట్లుంటది, మనం ఒక ఆదర్శంగా ఇవాళ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇవాళ సింగర్స్ అంటే ఎవరు బాగున్నాయి అని చూస్తారు. తర్వాత ఒక బ్యూరోక్రాట్స్ చూస్తే ఎవరు మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, ఒక రాజకీయం. సో దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనం పుట్టిన కులం మనము ఏమంటారు, మనము చెప్పుకోకపోయినా మన నుంచి వెతుక్కుంటుంటుంది సమాజం. సో అది కామన్. దాన్ని ఒక ఎందుకంటే యాదవ్ విజన్ ఛానల్ మనది, ఎందుకంటే యాదవులు బాగా సోషల్ మీడియాలో కూడా బాగా వెనుకబడుతున్నారు అని చెప్పేసి, సో ముఖ్యంగా యాదవ్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. మిగతా కులాలని మనం ఏదో తక్కువ చేయడం కాదు. వీళ్ళు వాస్తవంగా కూడా జనాభాలో ఎక్కువ ఉన్నారు, దాదాపు బీసీలలో 30 లక్షల పైన ఉన్నారు. అది మనం చెప్పడం కాదు, సమగ్ర కుటుంబ సర్వే చెప్పింది. సో దాంట్లో భాగంగానే అందరినీ కొంచెం తెర మీదకి తీసుకురావాలి. కొంతమంది మీలాంటి వాళ్ళు ప్రపంచానికి పరిచయం, చాలా మంది పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరు కూడా కొంత బాగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలని. అయితే యాదవ్ విజన్ కాబట్టి కొంచెం యాదవ్ సాంగ్ ని కొంచెం పెద్దగా వాడితే పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే, సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే, మారాము జయ్యకురా కొడక మందాడున్నదిరా బిడ్డ, గారాముగా సకురా కొడక గడప దాటి నువ్వు రాకే బిడ్డ, పొద్దు పడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే, సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే, ఊరు ఏరు సెట్టు పుట్ట దాటి బిడ్డ మంద కాడికే పోవాలే, తీరుతోటి కొండ కోనలెక్కి ఎండ వానల సెట్టుల నక్కాలే, అర్జునుడే మాపై ఆగ్రహించితే పిడుగుబాటుకే ఆహుతి మేమే, పోయేటి దారి ముళ్ళ దారి కొడక నడిచేటి దారి రాళ్ళ దారి బిడ్డ, కష్టాలు నీకొద్దు కొడక కన్న తల్లి నీ చెబుతున్న బిడ్డ, చంటి బిడ్డవు నువ్వు కొడక కంట తడి నీ కొద్దే బిడ్డ, పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే, సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే, బుడమి తల్లి మీద అడుగులేసే బిడ్డ అడుగులన్నీ చూసి నడువు కొడక, దారులన్నీ నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఏ దారి ఏ పాని తెచ్చును కొడక, ఒంటి కంటితో కునికే తీసి మరుకంటితో మంద కావాలుండే, నల్ల గొర్రె నడక మారింది కొడక ఎర్ర గొర్రె ఏడబోయింది బిడ్డ, మంద మీద దాడి తోడేలుదే కొడక గొర్రె పానం బిడ్డ జెర్రలవాయే, చేతికొచ్చిన బిడ్డ చేజారినట్టు బువ్వ నీరు మాని బిత్తరబోతివి, పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే, సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే,
పుట్టిన పుట్టుక రాజులదే మనది పుట్టేడు దుఃఖాలు కాటికే వరకు పండగ పబ్బము మనకేదుండదు పరుగుల తిండి పానముగావరు దూపగోని మంది సెలగకపోతే దారి మల్లమంటూ దూరమెదరమే అయ్యవో దోరా దయజు పయ్యా సేను మేపాలేదు శనకదున్నలేదు వన్నెము పుణ్యము ఎరగని వాళ్ళము దూపగోని గొర్లు అల్లాడుతొస్తివి అయ్యయ్య ఓ దేవ ఓ మల్లన్న మాకెందుకిస్తివి రాత ఎవ్వరేమన్నా యాదిల పెట్టక మూగ జీవాల కోసం మేమే మూగబోవాలా పొద్దుబడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెదురు చూడబట్టే సెలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచ కావలుండబట్టే మా అమ్మయ్యలెన్నో కష్టాలు వాడే కష్టాలు దలిచితే కన్నీళ్ళు ఆగవు అడుగు అడుగు గడియ గండామే కొడక గుండెల్ల బాధలు మన బతుకులేనురా కుల వృత్తి మరవకు భవిష్యత్తు మరుగుకు ఎల్లవేళలా బుద్ధిగా బతుకురా ఆటుపోట్లిన్నైనా యాదవ రాజులు నీతి ధర్మంతో ఒడ్డు చేరేనని శ్రీకృష్ణుడే చెప్పే సక్కాని చదువుతో గొప్పోళ్ళు కావాలే బాధలు కష్టాలు దూరమే అవ్వాలే పొద్దుబడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెరు చూడబట్టే సెలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే జీవితం అంటే పోరాటమే అది ఎప్పటికీ ఎలుపెరగా నారాటమే అక్షర జ్ఞానంలో అంబేద్కర్ అవ్వాలే చదువులల్లా నువ్వు సారస్వత అవ్వాలే యుద్ధ విద్యలల్ల లక్ష్మీబాయి అవ్వాలే సామాన్య పౌరుల సర్వయి అవ్వాలే వీరుడు ధీరుడు మారాట యోధుడు ఛత్రపతి వీరత్వమే ఉండాలి అన్ని రంగాలలో ఆశయము ఉండాలి నేర్చుకున్న విద్యనందరికీ నేర్పాలి మంచి పేరుతో ముందుకు సాగాలి కన్న వారికి పేరు గొప్పగా దేవాలే సూపర్ సూపర్ చాలా మీనింగ్ ఉంది అంటే ముఖ్యంగా యాదవ జాతర తీసుకుంటే ఏమైందంటే పండుగ వస్తే వాళ్ళ గొర్రెలు మళ్ళీ ఇబ్బంది పడతాయి అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఏదో తినేసి చుట్టాలను అట్లా పలకరించేసి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆడ మళ్ళీ ఈ బర్రెలు నీళ్లు దాపెట్టు లేరని ఎవరికైనా అప్పుడు ఫోన్లు లేవు కొంచెం ఇట్లా తాప అని చెప్తే కొందరు ఆపుతురు తాపకపోయినా మళ్ళీ బండేసుకొని పోవాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉన్నది. అయితే గొర్రెలలో కూడా మీరు గొర్రెల కుల వృత్తులను మార్చుతుంది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అంతా ఇంటెన్సివ్ మెథడ్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే మొత్తం ఇట్లా గొర్రెల ఫామ్స్ వచ్చేసి చేసుకుంటారు జాల ఏంటంటే అన్ని కులాలు చేస్తున్నాయి ఇప్పుడు. అయితే వీళ్ళు మర్చిపోతారు ఇది గొర్రెలను కాస్తే పిల్లని ఏరేమో అని చెప్పి కొంచెం ఏమో తక్కువ చూస్తారేమో అని చెప్పి. అంటే వీళ్ళకి ఏంటంటే పుట్టుకతోటి కొంత నేపథ్యం ఉంది, వీళ్ళకి సూదులు ఇయడం వచ్చు, డాక్టర్ లెక్క ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసి ఇంకా బాగుంటుంది. అది చాలా మంచి మెసేజ్.